ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్ గానే ఉన్నారు. ఇద్దరికీ 3 ఫార్మాట్లో ఆడే స్టామినా ఉంది. కానీ ఇటీవలి అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగుతామని ప్రకటించేశారు. టీమిండియా తరపున 2 ఫార్మాట్లతో పాటు ఐపీఎల్లోనూ ఆడబోతున్నారు. అయితే వన్డేలు, టెస్టుల్లో ఎంతకాలం ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఏదో దశలో రిటైర్ కావాల్సిందే. ఫిట్ గా ఉన్నంత వరకు, ఫామ్ లో ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. కానీ ఒక్కసారి ఫామ్ కోల్పోతే విమర్శల దాడి పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు కోహ్లీ, రోహిత్ స్వింగ్ మీదే ఉన్నారు. కుర్రాళ్లను మించి ఆడేస్తున్నారు. అనుభవంతో భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫైనల్లో 76 పరుగులతో విరాట్ తన స్టామినా చూపించాడు. అయితే ఒక ఫార్మాట్ కు బాయ్ చెప్పడానికి టీ20 వరల్డ్ కప్ విజయానికి మించిన సందర్భం ఉండదనుకున్నారు. ఇలా వరల్డ్ కప్ గెలవగానే అలా అంతర్జాతీయ టీ20లకు బాయ్ చెప్పేశారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అప్పట్లో సీనియర్లతో కలిసి విజయాన్ని ఆస్వాదించాడు. కోహ్లీ, రోహిత్ కలిసి మాత్రం తొలిసారి 2024లోని వరల్డ్ కప్ ను ముద్దాడారు. టీ20 వరల్డ్ కప్ లోనూ ఇద్దరు కలిసి అందుకున్నారు. అలాగే వన్డే వరల్డ్ కప్ ను కూడా అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరం కావాలనుకుంటున్నారు. నిజానికి వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉంది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. అప్పటి వరకు రోహిత్ వయసు 40 సంవత్సరాలు అవుతుంది. విరాట్ కోహ్లీ 38వ ఏట అడుగు పెడతాడు. అప్పటికి ఇద్దరి ఫామ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఫామ్ ఫిట్నెస్ ఉంటే టీమిండియాకు అడ్వాంటేజే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ స్టార్ ప్లేయర్లు జట్టును పట్టుకుని వేలాడే టైప్ కాదనే చర్చ కూడా ఉంది. ఆటను ఎప్పుడు ముగించాలన్న దానిపై ఇద్దరికి క్లారిటీ ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆడినంత కాలం ఆడించాలంటున్నారు. రిటైర్మెంట్ పై నిర్ణయాన్ని కోహ్లీ, రోహిత్ కే వదిలేయాలంటున్నారు. అయితే ఇప్పటికెప్పుడు స్టార్ ప్లేయర్ల ముందు 2 సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ. 2013 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ అందుకోలేదు. 11 ఏళ్ల నిరీక్షణకు తెరపడేలా కోహ్లీ, రోహిత్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఊరిస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను అందుకోవాలనుకుంటున్నారు. ఇక మరికొంతకాలం ఆడాలని ఉందంటూ ఇటీవలి రోహిత్ చెప్పాడు. కోహ్లీలో కూడా ఆట మిగిలే ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత సీనియర్ల కెరియర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.